సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని మంత్రి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. విశాఖపట్నంకి చెందిన ఆదిత్యాస్ కంపెనీకి చెందిన అవని హెల్త్ సైడ్ వెంచర్ బ్రోచర్ను మంత్రి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని లక్ష్యంతో ఇలాంటి వెంచర్లు వేసే సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ఆదిత్యాస్ కంపెనీ యొక్క యజమాని జయరామ్ గారు అవని హిల్ సైడ్ యొక్క వెంచర్ని ఈరోజు యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇది 8.37 ఎకరాల్లో అచ్యుతాపురం మండలంలో జీపీ అగ్రహారం దగ్గర ఏర్పాటు చేయబడింది. మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతో, వారి యొక్క గుడ్విల్తో ఈరోజు ఎన్డీఏ కూటమి అనేక కంపెనీని రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా విశాఖపట్నానికి అనేక కంపెనీలు, గూగుల్ కావచ్చు, అనేక కంపెనీలు వచ్చినాయి. ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో దానికి తగ్గట్టుగా హౌసింగ్ డెవలప్మెంట్ కూడా కావాలి. అందుకని ఈరోజు మున్సిపల్ శాఖలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ దాంట్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ప్రజలకు సులభతరంగా ఉండాలి, ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మందికి హౌసెస్ కావాలి, నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ యొక్క లేఅవుట్ని చక్కగా ఈరోజు వాళ్ళు వేసిన లేఅవుట్ వాళ్ళు చెప్పే ప్రకారం 100% వాస్తుందని, 100% క్లీన్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అని, అదేవిధంగా 40 feet బ్లాక్ టాప్ రోడ్ వేశారని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ ఫెసిలిటీస్ పూర్తిగా కల్పించామని చెప్పారు. అదేవిధంగా పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విత్ కాంపౌండ్ వాల్, అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ చక్కగా చేసి ఈరోజు ఈ యొక్క సేల్స్కి వచ్చారు వాళ్ళు. వారిని మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆల్రెడీ వాళ్ళు 12 ఎకరాలు ఎలకోటలో ఒక లేఅవుట్ వేసి దాన్ని పూర్తి చేయబడింది. ఇప్పుడు ఇది 2వ వెంచరు. వాళ్ళు ఇలాంటి వెంచర్లు ఇంకా ఎన్నో వేసి రాష్ట్రంలో ఏదైతే ప్రతి ఒక్కరికి 2014లో గవర్నర్ ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు. అప్పుడు 10 ఏళ్లలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలా అనే యొక్క దిశానిర్దేశం. అది నెరవేరాలంటే ఇలాంటి యొక్క లేఅవుట్స్ వేసే యొక్క ఎవరైతే ఉండారో కంపెనీ, ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు కానీ ముందుకు రావాలి, ఖచ్చితంగా చేయాలి. వారికి ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తూ, మా ఊరు విశాఖపట్నం పక్కన ఏదైతే అచ్యుతాపురం ఉందో, అచ్యుతాపురంలో అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి. మొత్తం దేశ విదేశాల నుంచి, ఫార్మాసిటీ దగ్గర నుంచి అచ్యుతాపురం సజ్జలో అనేక పరిశ్రమలు రావటం, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రావటం, అలాగే దాని పక్కన బార్క్ రావటం, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రావటం, అలాగే దీంతో పాటు కొత్తగా స్వాక్ష రావటం, ఇవన్నీ రావటం కారణంగా అనేక మంది ఇళ్ళు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా అచ్యుతాపురంలో గత అనేక సంవత్సరాలు బట్టి అనేక రకాల లేఅవుట్ ఉన్నాయి. ఆ లేఅవుట్లు అన్నిటికీ కూడా ప్రాణం వచ్చే విధంగా, ఈ లేఅవుట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తూ, ఏవైతే మన రేరా సంబంధించిన విధులు విధానాలు కూడా పాటిస్తూ ఒక మంచి సుందరమైన ప్రదేశంలో ఇల్లు పక్కనే ఈ యొక్క అచ్యుతాపురం సంబంధించిన ప్రాంతంలో ఈ అవని విలేజ్ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే ఒక అద్భుతంగా రాబో కాలంలో మరింతగా ముందుకెళ్ళి ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ లాభదాయకంగా ఉంటుందని చెప్పి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాపర్టీస్కి కూడా ఇప్పుడు రెక్కలు వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ యొక్క పరిస్థితి బాగుంది. అందరూ కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, అలాగే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా గతంలో ఏదైతే నైరాశ్యం ఉందో ఆ నైరాశ్యం తొలగి ముందుకెళ్ళడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడింది. తెలంగాణ వైపు వెళ్ళిపోతున్నారనుకున్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఈ సందర్భంలో ఇటువంటి కొత్త ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మంచి లాభం చేకూరుతుందని చెప్పి వాళ్ళకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారి చేతుల మీదుగా మనకి ఒక వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం అవుతుంది. కేవలం వరల్డ్ క్లాస్ రాజధాని అమరావతి వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో స్మార్ట్ సిటీస్ ఏవైతున్నాయో దాన్ని మరింత స్మార్టర్ చేయడానికి, 2 tier 3 tier సిటీస్ను కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల వసతులు కల్పించడానికి ఆయన అవిరళ కృషి చేస్తున్నారు. ఆ విధంగా చేస్తూ అలాగే రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అన్ని రకాల వనరులు సమకూర్చి
ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొత్త ఉత్తేజం, నూతన ఉత్సాహం, ఆ విధంగా ఏవైతే అనేక సంవత్సరాల నుంచి కొంచెం మరుగున పడిపోయిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకెళ్తాయని చెప్పి భావిస్తూ వాళ్ళకి ఇంకొకసారి అభినందనలు తెలియజేస్తూ మంత్రి గారు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొడవలూరు మండలం గండవరం క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం. ఈ నెల 11 నుంచి 19 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. 14న రావణాసుర, 15న మహాశివరాత్రి వెండి నంది సేవ, 16న కళ్యాణం, 17న రథోత్సవం, తెప్పోత్సవం జరుగును. ఈ నెల 14న ఎద్దుల ప్రదర్శన శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవాలు నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఇట్లు ఆలం మాలకొండయ్య, చైర్మన్ శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం, గండవరం క్షేత్రం.